ట్రెండ్ సెట్టర్గా ఉండాలని ఆలోచించుకుంటే ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేసి ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఓసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం, మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం, మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, సంపద, ఆనందం, ఆరోగ్యం, ఈ మూడు ప్రతి ఒక్కరికి అందించే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి ఆ రోజు వాజ్పేయి గారు నాకు స్ఫూర్తి, ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి, ఇప్పుడు నాకు పూర్తిగా సహకారం ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకుపోయే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. తప్పకుండా తమ్ముళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నాం, తప్పకుండా వస్తుందని ఆశ నాకు కూడా ఉంది. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడే మన నాయకులకు మనం నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. తప్పకుండా చేద్దాం. జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు. చరిత్ర చూసిన వ్యక్తిని, చరిత్రలో భాగమైన వ్యక్తిని మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఆ సత్తా, ఆ శక్తి నరేంద్ర మోడీకి ఉందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కొంతమంది దేశం కోసం ఆలోచిస్తాం. ఆ రోజు వాజ్పేయి గారు, ఎన్టీఆర్, ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ఆలోచిస్తే నేను కూడా నా తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నాను. ఆయన దేశాన్ని నెంబర్ 1 చేసి నేను తెలుగు రాష్ట్రాన్ని అగ్రభాగాలు నిలబెట్టే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. అదే సమయంలో భారతీయుల్లోనే తెలుగు జాతి నెంబర్ 1గా చేసే బాధ్యత తీసుకుంటాం. అలాంటి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాకు కూడా గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఒక ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు నేను వాచ్ చేశాను. ప్రజల కోసం బ్రతికాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. భవిష్యత్తులో కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ఎక్కడున్నా ఆ వ్యవస్థకు వన్నీ తీసుకొస్తున్నారు. చీఫ్ మినిస్టర్గా నేను చూస్తే ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. అదే మరిగా ఈరోజు ఆయన చూశాను, దగ్గర నుంచి నేను చూశాను. ఎప్పుడు ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఉండాలని నిరంతరం పనిచేసే వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది ఒక పర్పస్ కోసం బ్రతుకుతారు. ఒక పర్పస్ కోసం బ్రతికే వ్యక్తుల్లో అటు మోడీ గారు ఉంటే ఇటు శివరాజ్ చౌహాన్ గారు కూడా ఉంటారని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి అరుదైన నాయకులతో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇలాంటి చూసినప్పుడు మళ్ళీ ఒకేసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడుండే రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. ముమ్మరంగా పనులు అవుతున్నాయి. మొన్నటి వరకు స్లోగా ఉన్న పనులు స్పీడ్ కూడా పెంచాం, ఇంకా కూడా గేర్ పెంచుతాం. ఒకప్పుడు హైటెక్ సిటీ ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు. ఇప్పుడు అమరావతి, అప్పుడు సైబరాబాద్ని మీరు చూస్తే ఆ రోజు హైటెక్ సిటీతో ప్రారంభమైంది. ఇప్పుడు అమరావతిని మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీతో ప్రారంభిస్తా ఉంది. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటమ్ స్పీడు. కాబట్టి మీరే ఊహించుకోవచ్చు రేపు డే బై డే ఏ విధంగా మార్పులు వస్తాయో అవి చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఇంకొక పక్క నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి, పోలవరం, విశాఖ స్టీలు, హైవేలు, పరిశ్రమలు ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. మొన్నటి వరకు రాష్ట్రాన్ని మీరు చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు చూస్తే తిరిగి కోలుకొని నిలదొక్కుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక స్ఫూర్తి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, వాజ్పేయి గారిని గుర్తుపెట్టు